యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అటు హైదరాబాద్ ఇతర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి హర్ష సాయి కోసం పోలీసులు అయితే ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి ఇటు ఎంవివి పోలీస్ స్టేషన్కి అదేవిధంగా భీమిలి పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్ తో కూడినటువంటి ఒక టీం అయితే ప్రస్తుతం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనము అటు ఎంవివి పోలీస్ స్టేషన్కి సమీపంలోనే ఉన్నాము. పోలీసులతో కూడా మాట్లాడిన తర్వాత ప్రస్తుతం అయితే ఎస్ఐ స్థాయి అధికారి అదేవిధంగా ఇద్దరు కానిస్టేబుల్ కూడా అటు ఎంవిపితో పాటుగా అటు భీమిలి పరిధిలో ఉన్నటువంటి పోలీసులతో కోఆర్డినేట్ అయ్యి ప్రస్తుతం అయితే వీళ్ళు హర్ష సాయికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. హర్ష సాయి పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు, అతనికి సంబంధించినటువంటి బంధువులు, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే హర్ష సాయి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కావడం, అనేక మంది ఒక టీమ్గా హర్ష సాయికి ఉన్నటువంటి నేపథ్యంలో అతనితో ఎంతమంది క్లోజ్గా ఉన్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వీళ్ళైతే పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ముఖ్యంగా చూడొచ్చు. ఇక్కడ పరారీలో ఉన్నటువంటి హర్ష సాయితో పాటుగా అతని తండ్రి రాధాకృష్ణ కోసం కూడా పోలీసులు పూర్తి స్థాయి కూపీ లాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసుల్లో ఒక ఎస్ఐ స్థాయి అధికారి, ఇద్దరు కానిస్టేబుల్ అయితే ఉదయాన్నే విశాఖ వచ్చి ప్రస్తుతం పోలీసుల దగ్గర ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చెప్పి వీళ్ళైతే హర్ష సాయి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖలో ఉన్నటువంటి అంటే విశాఖ నగరానికి సంబంధించి అటు భీమిలి పోలీస్ స్టేషన్ పరిధి అదేవిధంగా ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా హర్ష సాయి కోసం ఈ గాలింపు చర్యలు అనేవి కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు అంటే హర్ష సాయి కనుక ఒకవేళ విశాఖలో లేకుండా ఉన్నలా పక్కనే ఉన్నటువంటి విజయనగరం జిల్లా వరకు కూడా ఈ గాలింపు చేపట్టాలనేది పోలీసులు వాళ్ళకి తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పోలీసులకి ముఖ్యంగా అయితే ఇప్పటికే ఒక సమాచారం కూడా ఉంది. అంటే ఇందులో వాస్తవాలు కానీ ఇతరాలు కానీ పెడితే ముఖ్యంగా చూస్తే అటు విజయవాడలో న్యాయవాది దగ్గర హర్ష సాయి ఉన్నాడని పుకార్లు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా అతనికి సంబంధించి అంటే విశాఖ కేంద్రంగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, యూట్యూబ్ ఛానల్ని అభివృద్ధిలోకి తీసుకురావడం, ఇక్కడి నుంచి అనేక కార్యకలాపాలు నిర్వహించడం, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా హర్ష సాయి తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో తన డెవలప్మెంట్ అంతా కూడా ముఖ్యంగా విశాఖ వేదికగానే వైజాగ్లోనే జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ఇప్పుడు పూర్తి ఫోకస్ హర్ష సాయి కోసము అటు హర్ష సాయి బంధువుల ఇళ్లలోనూ స్నేహితుల ఇళ్లలోనూ అతను హెల్ప్ చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ ఇళ్లలోనూ కూడా తనిఖీలు చేయడానికి ప్రస్తుతం అయితే పోలీసుల దగ్గర నుంచి వాళ్ళు హెల్ప్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అంటే ఒక పక్క ఈ హర్ష సాయి సోషల్ మీడియాకి సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్ కావడం, అతను అనేక మంది పూర్ పీపుల్కి చాలా అంటే ఎవరికి కనిపించకుండా రావడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇదంతా ఉన్నటువంటి నేపథ్యంలో అతను చెప్తే అంటే సోషల్ మీడియాకి సంబంధించి అతను ఏదైనా ఒక విషయాన్ని చెప్తే అందరూ ఫాలో అవుతారనే అంశంతో అటు పోలీసులు కూడా హర్ష సాయిని వీళ్ళైతే ఒక ముఖ్యంగా దిశ యాప్కి అదేవిధంగా ఇక్కడ చూస్తే సైబర్ క్రైమ్కి సంబంధించి రెండింటికి కూడా హర్ష సాయిని వీళ్ళు ఒక బ్రాండ్ అంబాసిడర్గా వీళ్ళైతే నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ దిశ యాప్ని ప్రమోషన్ కోసం హర్ష సాయి హెల్ప్ తీసుకున్నట్టు పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినటువంటి సిపి టైంలోనే వీళ్ళైతే హర్ష సాయిని ఒక ఇన్ఫ్లుయెన్సర్గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో హర్ష సాయిపై ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యి హర్ష సాయి పరారీలో ఉన్నాడని పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే విశాఖ పోలీసుల గుండెల్లో కూడా ఒక విధంగా ఒక చిన్న గుబులు అనేది వచ్చిందనే చెప్పొచ్చు. ఎందుకంటే హర్ష సాయి ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో పాటుగా అటు పోలీసులకు సంబంధించి యాక్టివిటీస్లోనూ తనే ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ దిశ యాప్ ప్రమోషన్ కోసం బ్రాండ్ అంబాసిడర్గా సైబర్ క్రైమ్స్ విషయంలో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ వీడియోలు చేయడంతో పాటుగా పోలీసుల వైపు నుంచి పోలీసులకి ఒక సంధానకర్తగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు దీంట్లో నుంచి ఏ విధంగా బయటపడాలనేది కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ హర్ష సాయి ఇప్పటి వరకు ఖచ్చితంగా వీళ్ళెవరు ఇది ఇలా ఊహించుండరు. కానీ హైదరాబాద్లో ఒక యువతకి సంబంధించి మోసం చేయడం, అదేవిధంగా సినిమాకి సంబంధించి ఇప్పటికే అక్కడ రేప్ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని అయితే తీసుకోవాలి. హర్ష సాయి తన ఎదుగుదలని అంటే తన కెరియర్ని ప్రారంభించింది విశాఖపట్నం వేదిక అయినా కూడా ఎదుగుదల వచ్చిన తర్వాత పూర్తిగా హైదరాబాద్లో ఉండడం, అక్కడే సినిమాల వైపు వెళ్ళడం, సినిమాల్లో కూడా తన కెరియర్ని స్టార్ట్ చేసి
తనకున్నటువంటి సోషల్ మీడియా ఇమేజ్తో ఆ మెగా అనే సినిమాలో నటించడం, తర్వాత ఇప్పుడు ఈ రేప్ కేసు అయినటువంటి నేపథ్యంలో అంటే హర్ష సాయి మూలాలు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి తను స్టార్ట్ చేశాడు, యూట్యూబ్ కానీ ఇన్ఫ్లుయెన్సర్గా కానీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశాడు, అతనికి సంబంధించినటువంటి వాళ్ళ ఎక్కడెక్కడ ఉన్నారు. ఎందుకంటే హర్ష సాయి పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా యాంటిసిపేటరీ బెయిల్ దొరికే వరకు కూడా హర్ష సాయి బయటకు వచ్చే అవకాశం అయితే కనిపించదు. బెయిల్ వచ్చిన తర్వాత అటు జైలుకి వెళ్లకుండా బయటపడాలనేది హర్ష సాయి ఆలోచనగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అతనికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా హర్ష సాయికి సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే హర్ష సాయి ఆ పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో హర్ష సాయి కోసం అటు హైదరాబాద్తో పాటుగా వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా హర్ష సాయి కెరియర్ స్టార్ట్ చేసినటువంటి విశాఖలో అయితే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖలో అటు హర్ష సాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరున్నారు, బంధువులు ఎవరున్నారు, సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి అతని ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, హర్ష సాయి టీం మెంబర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు, విశాఖతో పాటుగా పక్కన ఉన్నటువంటి అనకాపల్లి, విజయనగరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం కూడా ప్రస్తుతం అయితే పోలీసులు వాళ్ళ వివరాలు సేకరించే పనిలో పడినట్టుగా తెలుస్తుంది. హర్ష సాయికి ఉన్నటువంటి ఆ డేటాను బట్టి హర్ష సాయి గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళ ద్వారానే తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా, ఇంతకాలం నుంచి విశాఖపట్నంలో ఉండి తన కెరియర్ స్టార్ట్ చేసి యూట్యూబర్గా ఒక వెలికి ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేస్తామని చెప్పుకోబడుతున్నటువంటి హర్ష సాయి విశాఖలో తన ఇల్లు ఎక్కడుందనేది ఇప్పటి వరకు కూడా టోటల్ విశాఖ మీడియాకు కూడా తన సొంత ఇల్లు ఎక్కడుందనేది తెలియలేదంటే హర్ష సాయి ముందస్తుగానే ఒక ప్లేన్ మైండ్ గేమ్ ఆడుతూ ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసినట్టుగా తెలుస్తుంది. పైకి మాత్రం చాలా ప్లెయిన్గా ఏమీ తెలియనటువంటి వ్యక్తిగా వ్యవహరించినటువంటి హర్ష సాయి ఒక మైండ్ గేమ్ అయితే ఆడాడు. ఇక్కడ అంటే విశాఖపట్నానికి సంబంధించి హర్ష సాయి ఇల్లు ఎక్కడ ఉంది, అతని ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది తెలియదు. కానీ మొదటి నుంచి కూడా హర్ష సాయి అంటే ఉన్నతమైన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, డబ్బున్నటువంటి వ్యక్తి. ఆ డబ్బుంది కాబట్టి ఇటు సోషల్ మీడియా వేదిక అనేక మందికి ఉచితంగా డబ్బులు పంచుతూ ఉన్నాడు, ఎక్కడికక్కడ సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం అందిస్తూ ఉన్నాడని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు హర్ష సాయి మూలాలు ఎక్కడున్నాయి, హర్ష సాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎక్కడున్నారు, వాళ్ళ ద్వారా ప్రస్తుతం హర్ష సాయి ఎక్కడున్నాడు, ఏ పొజిషన్లో ఉన్నాడో అతను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒకవేళ లేకపోతే అటు విశాఖపట్నంతో పాటుగా విజయవాడలోను, హైదరాబాద్లోను ముమ్మరంగా గాలింపు చర్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎటు పరిస్థితుల్లో హర్ష సాయికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలోపు హర్ష సాయిని అదుపులోకి తీసుకుని తన్ని కోర్టులో హాజరుపరచడానికి అయితే ఆ పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.